హాయ్ అండి, వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్. ఈరోజు నేను మనకు కాండాలకు 8 మార్క్స్ ఉంటాయి కదా, మరి అరణ్యకాండను ఎలా గుర్తుపట్టాలో నేను మీకు ఇప్పుడు సులభంగా చెప్తాను. అరణ్యము అంటే ఏమి? అరణ్యము అంటే అడవి కదా. మరి సాధారణంగా అడవుల్లో ఏముంటారు, ఎవరుంటారు? అడవులన్నాక మహర్షులు ఉంటారు, తర్వాత రాక్షసులు ఉంటారు, తర్వాత పక్షులు ఉంటాయి. ఇలాగా మీరు ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలా సులభంగా అరణ్యకాండను గుర్తుపట్టచ్చు అనమాట. ఇంతకీ మనం ఇందాకేం చెప్పాను? సాధారణంగా అడవి అంటేనే ఎలాగా ఉంటుంది, అడవుల్లో నదులు కూడా ఉంటాయి కాబట్టి మీరు చాలా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇందాక అడవులలో మహర్షులు ఉంటారు అని చెప్పాను. మరి మహర్షులు అనగా మునులు కదా, మరి వాళ్ళు ఏం చేస్తుంటారు? యజ్ఞయాగాలు చేస్తూ ఉంటారు. కాబట్టి లోకక్షేమం కోసం యజ్ఞయాగాలు జరుగుతున్నాయి. లోకక్షేమం కోసం యజ్ఞయాగాలు జరుగుతున్నాయి అని ఇచ్చినారనుకోండి, మీరు అరణ్యకాండ అని పెట్టండి. లోకక్షేమం కోసం యజ్ఞయాగాలు జరుగుతున్నాయి అంటే మీరు అరణ్యకాండ అని పెట్టాలి. తర్వాత వచ్చేసి ఇంకా మునులు అని చెప్పాను. ఇంతకీ ఎవరెవరు మునులు? ఇక్కడ శ్రీరాముడు, లక్ష్మణుడు, రామ లక్ష్మణుడు సీతమ్మ ముగ్గురు కూడా ఎవరెవరిని సందర్శించినారు, ఏ ఏ మహర్షులను సందర్శించినారో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ ఏ రాక్షసులు వచ్చినారో, ఎదురుపడినారనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, శరభంగ మహర్షి వచ్చినాడు అనుకోండి, మీరు అరణ్యకాండ అని పెట్టాలి. తర్వాత సుతీక్ష్ణ మహర్షి వచ్చినా కూడా మీరు అరణ్యకాండ అని పెట్టాలి. తర్వాత అగస్త్య మహర్షి వచ్చినాడు అనుకోండి, వీళ్ళిద్దరు వచ్చినా మీరు అరణ్యకాండ అనే పెట్టాలి. ఎందుకు? వీరంతా మునులే కదా. శరభంగముని, సుతీక్ష్ణముని అన్న మహర్షి అన్న ఒకటే. అగస్త్య మహర్షి వీరొచ్చినా కూడా మీరు అరణ్యకాండ అని పెట్టండి. తర్వాత మనకు రాక్షసులు ఉంటారని చెప్పాను. మరి రాక్షసులు ఎవరెవరు ఉన్నారు? విరాధుడు అనేటువంటి రాక్షసుడు, కబంధుడు అనేటువంటి రాక్షసుడు వచ్చినారనుకోండి, మీరు అరణ్యకాండ అని పెట్టండి. తర్వాత శూర్పణఖ, ఖరదూషణులు వీరు కూడా రాక్షసులే కదా. కాబట్టి శూర్పణఖ వచ్చిన, ఖరదూషణులు వచ్చిన అరణ్యకాండ అనే పెట్టాలి. తర్వాత మారీచుడు మాయాలేడిగా మారడము. తర్వాత సీతమ్మ మారీచుడు మాయాలేడిని చూసి నాకు బంగారు లేడి కావాలని అడగడము. ఇవి వచ్చినా కూడా మీరు ఏం పెడతారు? అరణ్యకాండ అని పెట్టాలి. అర్థమవుతుందా? శరభంగ మహర్షి, సుతీక్ష్ణ మహర్షి, అగస్త్య మహర్షి, ఈ నలుగురు మహర్షుల పేర్లు. తర్వాత విరాధుడు అనేటువంటి రాక్షసుడు, కబంధుడు అనేటువంటి రాక్షసుడు, తర్వాత శూర్పణఖ, ఖరదూషణులు, మారీచుడు మాయాలేడిగా మారడము, ఇవన్నీ కూడా అరణ్యకాండనే వస్తాయి. తర్వాత రావణాసురుడు కపట సన్యాసి రూపంలో వచ్చి సీతమ్మను అపహరించడం అంటే మీ రావణాసురుడు సీతను అపహరించడం వచ్చినా కూడా మీరు అరణ్యకాండ అని రాయాలి. తర్వాత నేను ఇందాక చెప్పాను పక్షులు ఉంటాయి అని అరణ్యంలో. కాబట్టి జటాయువు అనే పక్షి వచ్చిందనుకోండి, మీరు అరణ్యకాండ అని రాయండి. జటాయువు యొక్క రెక్కలు నరకడం కానీ, జటాయువుకు శ్రీరాముడు అంత్యక్రియలు చేయడం అని వచ్చినా కానీ అరణ్యకాండ అని పెట్టండి. ఇంతకీ వాక్యాలు ఎలాగిస్తారంటే, ఇక్కడే ఉంది కదా మొట్టమొదటి వాక్యం, నేను ఇందాక చెప్పాను. అక్కడ లోకక్షేమం కోసం యజ్ఞయాగాలు జరుగుతున్నాయి అని ఇస్తారు. అలా వచ్చినప్పుడు మీరు ఏం రాస్తారు? అరణ్యకాండ అని రాయాలి. తర్వాత నెక్స్ట్ లైనే ఉంచండి. ఆశ్రమ సముదాయాన్ని చూడగానే అల్లతాటి ధనస్సు నుంచి వేరు చేశాడు శ్రీరాముడు.
మామూలుగా అయితే మీకు సులభంగానే ఇస్తారు. ఒకవేళ ఇలా అడిగినా కూడా మీరు రాయేసేలాగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఆశ్రమాన్ని సందర్శించినారంటే ఆశ్రమం ఎక్కడుంటాయి? ఆశ్రమాలు, ముని ఆశ్రమాలన్నీ అరణ్యంలోనే ఉంటాయి. కాబట్టి ఆశ్రమ సముదాయాన్ని చూడగానే అల్లతాటిని ధనస్సు నుంచి వేరు చేశాడు శ్రీరాముడు అనిస్తే మీరు అరణ్యకాండ అని రాయండి. సాధారణంగా మునుల ఆశ్రమం దగ్గర పోతేనే ఏం చేస్తారు? ఎవరైనా సరే మనం ఇంటికి వెళ్ళినాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని ఆహ్వానిస్తారు. అలాగనే సీతారామ లక్ష్మణులకు మహర్షులు స్వాగతం పలికారు. చూసారా? సీతారామ లక్ష్మణులకు మహర్షులు ఏం చేసినారు? సాదర స్వాగతం పలికారు. ఎవరైనా ఇంటికి వెళ్తే ఎవరైనా స్వాగతం పలుకుతారు కదా, అలాగా ఇక్కడ మునుల ఇంటికి వెళ్ళాడు కాబట్టి సీతారామ లక్ష్మణులను మహర్షులు సాదర స్వాగతం పలికారు అని వస్తే అరణ్యకాండ అని రాయండి. ఇందాక నేను చెప్పాను రాక్షసుల పేర్లు వచ్చినా కూడా అరణ్యకాండ రాయండి అని. మొదట చెప్పిన రాక్షసుని పేరేమి? కరెక్ట్, విరాధుడు కదా. మరి విరాధుని మాట ప్రకారం శరభంగ మహర్షి దర్శనానికి బయలుదేరాడు. విరాధుని మాట ప్రకారం శరభంగ మహర్షి దర్శనానికి బయలుదేరారు. ఎవరు బయలుదేరింది? శ్రీరామ లక్ష్మణులు కదా. విరాధుని మాట విని శరభంగ మహర్షిని దర్శించడానికి బయలుదేరుతారు. ఇలా విరాధుడు వచ్చినా కూడా మీరు అరణ్యకాండ అని పెట్టాలి. అక్కడ మునులందరూ శ్రీరాముని వద్దకు వచ్చి తమ గోడుని వెళ్ళబోసుకున్నారు. అంటే రామ లక్ష్మణులు అంతా, సీతమ్మ అందరూ అరణ్యంలోకి వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్నటువంటి మునులంతా ఏం చేసినారు? వాళ్ళకు ఉన్నటువంటి బాధల్ని చెప్పుకున్నారు. కాబట్టి అక్కడి మునులందరూ వారికి ఉన్నటువంటి బాధల్ని గోడును వెళ్ళబోసుకున్నారు అని వచ్చిందనుకోండి, మీరు ఏం రాస్తారు? అరణ్యకాండ అని రాయండి. తర్వాత సీతారామ లక్ష్మణులు సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమాన్ని చేరుకున్నారు. ఇందాకే చెప్పినా నేను మీకు మునుల పేర్లు. విరాధ మహర్షి, విరాధ మహర్షి చెప్పినాను. విరాధుడు రాక్షసుడు. శరభంగ మహర్షి చెప్పినాను. తర్వాత సుతీక్ష్ణ మహర్షి చెప్పినాను కదా. కాబట్టి మీకు సుతీక్ష్ణ మహర్షి వచ్చిన తర్వాత శరభంగ మహర్షి వచ్చిన అరణ్యకాండనే వస్తుంది. తర్వాత ఏమని అడగొచ్చు? దండకారణ్యంలోని మునుల ఆశ్రమాలను సందర్శిస్తూ పోతున్నారు. దండకారణ్యము, అరణ్యంలోనే మునుల ఆశ్రమాలు ఉంటాయి కాబట్టి వాటిని సందర్శిస్తున్నారంటే వాళ్ళంతా ఎక్కడున్నారని? సీతారామ లక్ష్మణులు అడవిలోనే ఉన్నారు కాబట్టి వాటి చూసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి దండకారణ్యములో మునుల ఆశ్రమాలను సందర్శిస్తున్నారు అని వచ్చినా కూడా మీరు ఏం చేస్తారు? అరణ్యకాండ అని పెట్టండి. తర్వాత వచ్చేసి సాయంకాలానికి అగస్త్య సోదరుని ఆశ్రమానికి చేరుకున్నారు. నేను ఇందాకే చెప్పాను అగస్త్య మహర్షి వచ్చిన, అగస్త్య భ్రాత అంటే ఎవరు? సోదరుడని అర్థం. కాబట్టి అగస్త్య సోదరుని ఆశ్రమానికి చేరుకున్నారు అంటే కూడా మీరు ఏం పెట్టాలి? అరణ్యకాండనే పెట్టాలి. తర్వాత శ్రీరాముడు తాము నివసించడానికి అనువైన ప్రాంతాన్ని సూచించమని అగస్త్యుని అభ్యర్థించాడు. మనకి ఇక్కడ ఈ వాక్యం చదవగానే ఎవరు కనిపిస్తున్నారు? అగస్త్యుడు అనేటువంటి పదము కనిపిస్తుంది. కాబట్టి అగస్త్యుడు వస్తే కూడా మీరు అరణ్యకాండనే. మహర్షులు కదా వీళ్ళంతా. తన తండ్రికి ఆత్మీయుడైన జటాయునకు సీత రక్షణ బాధ్యతను అప్పగించాడు శ్రీరాముడు. నేను ఇందాకే చెప్పాను అరణ్యకాండ అంటే పక్షులు కూడా వచ్చి ఉంటాయి అరణ్యంలో, అడవిలో అన్నాను. మరి ఇక్కడ ఏదొచ్చింది? జటాయు అనేటువంటి పక్షి పేరు. ఈ జటాయు అనే పేరు వినగానే మీరు అరణ్యకాండ అని పెట్టాలి. తర్వాత పంచవటిలో జీవనం ప్రశాంతంగా గడుస్తున్నది. మామూలుగా సీతారామ లక్ష్మణులు అడవులకు వెళ్ళగానే వారికి అనువైనటువంటి ఒక ప్రాంతాన్ని ఎన్నుకున్నారు ఉండడానికి. అదేది? పంచవటి. కాబట్టి పంచవటి అనేటువంటి ఇది పేరు వచ్చినా కూడా మీరు అరణ్యకాండ అని రాయండి. తర్వాత ఆలస్యం చేయకుండా శూర్పణఖను విరూపిణి చేయమన్నారు శ్రీరాముడు. ఈ వాక్యంలో మీకు ఎవరి పేరు చూసి కనుక్కుంటారు? శూర్పణఖ. కాబట్టి ఈమె కూడా ఒక రాక్షసినే కదా. కాబట్టి మనకు శూర్పణఖ కనపడగానే మీరు అరణ్యకాండ అని గుర్తుపట్టాలి. తర్వాత ఖరదూషణులు 14,000 మంది రాక్షసులతో రాముడి మీదకు దండెత్తారు. ఖరదూషణులు అనేటువంటి పేరు వచ్చినా కూడా మీకు అరణ్యకాండ అని నేను ఫస్ట్లోనే చెప్పినాను. కాబట్టి దాన్ని బట్టి మీరు గుర్తుపట్టాలి. ఈ వార్త
అకంపనుడి ద్వారా వేగంగా లంకకు చేరింది. మనం ఇంతవరకు ఇది చెప్పలేదు ఇందాక. అకంపనుడు వచ్చినా కూడా మీరు అరణ్యకాండాన్ని రాయాలి. కాబట్టి మనకు ఈ వార్త అకంపనుడి ద్వారా వేగంగా లంకకు చేరింది అని వచ్చిందనుకోండి, మీరు అరణ్యకాండాన్ని రాయాలి. ఎందుకంటే ఇంతకీ ఎవరి అకంపనుడు అంటే రావణాసురుడి యొక్క గూఢాచారులు ఉంటారు కదా, ఆ గూఢాచారులలో ఒకడే ఈ అకంపనుడు. అంటే ఏదైనా ఒక విషయం జరుగుతూనే వెంటనే తన రాజు అయినటువంటి రావణాసురుడికి చెప్తుంటాడనమాట విషయాలు. కాబట్టి అకంపనుడి ద్వారా వేగంగా లంకకు చేరింది వార్త అని వచ్చిందంటే అకంపనుడు ఎవరు? రావణాసుని యొక్క గూఢాచారుడు అనమాట. కాబట్టి అరణ్యకాండ అని రాయండి. తర్వాత రావణుడి ఆవేశం తిరుగుముఖం పట్టింది. అంతే కదా, చెల్లెలి యొక్క ముక్కు చెవులు కోసారంటే ఎవరికైనా కోపం వస్తుంది. మరి అలాగనే రావణుడి యొక్క ఆవేశం కూడా, అంటే అకంపనుడి యొక్క ద్వారా వార్త తెలుసుకున్న వెంటనే ఆయనకు ఆవేశం అనేది తిరుగుముఖం పట్టిందనమాట అని వస్తే అరణ్యకాండ అని రాయండి. తర్వాత శూర్పణఖ ఆవేశం కట్టలు తెంచుకుంది. శూర్పణఖ వచ్చిందంటే అరణ్యకాండనే. రాముని యొక్క ఆవేశం తిరుగుముఖం పట్టిందన్నా కూడా అరణ్యకాండనే. తర్వాత ఒకవైపు మారీచుడి మాటలు, మరొక వైపు శూర్పణఖ పలుకులు లంకేశుని మనసును కుదింపజేస్తున్నాయి. మనం ఇందాకే అన్నాం, శూర్పణఖ అని వచ్చినా మారీచుడని వచ్చినా మనకు అరణ్యకాండ అని మీరు గెస్ చేస్తారు కదా. తర్వాత సీతాపహరణకు బంగారు లేడిగా మారి సహకరించమన్నాడు. బంగారు లేడి వస్తే కూడా మనకు జింకలు జంతువులు అనేవి కూడా ఉంటాయి, అడవిలోనే ఉంటాయి. కాబట్టి అరణ్యకాండ అని కూడా మీరు గుర్తుపట్టచ్చు. ఎందుకు? మారీచుడే కదా వేషం వేసింది. కాబట్టి మారీచుడే అనే పదం వచ్చినా మనకు అరణ్యకాండ అని గుర్తొస్తుంది. నేను చెప్పినట్లు చేయకుంటే నా చేతిలో నీకు చావు తప్పదని హెచ్చరించాడు రావణుడు. ఇక్కడ ఎవరిని హెచ్చరిస్తాడు? మారీచుణ్ణి. కాబట్టి ఈ విషయం మీరు కనుక్కోవాలి. నేను చెప్పినట్టు చేయకుంటే నీకు మరణం తప్పదని బెదిరిస్తాడు. కాబట్టి ఇది అరణ్యకాండ అని గుర్తుపెట్టండి. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉంది మారీచుని స్థితి. అంతే కదా. ఒకవేళ పోయినా రాముని చేతిలో చనిపోతాడు, పోకున్నా రావణాసుని చేతిలో చనిపోతాడు. కాబట్టి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉంది మారీచుని స్థితి అంటే అరణ్యకాండ అని రాయండి. మారీచుడు పదం వస్తేనే మీరు కనుక్కోగలరు. మారీచుడు బంగారు లేడిగా మారి శ్రీరాముని ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతున్నాడు అని వస్తే కూడా అరణ్యకాండ. అంతే కదా, బంగారు లేడి వచ్చిందంటే అరణ్యకాండ. మృగాన్ని ప్రాణంతో పట్టుకోవాలని శతవిధాలా ప్రయత్నించాడు శ్రీరాముడు. మృగము అంటేనే ఎక్కడుంటుంది? మృగాలు అడవిలో ఉంటాయి. కాబట్టి మృగాన్ని ప్రాణంతో పట్టుకోవాలని శతవిధాలా ప్రయత్నించాడు శ్రీరాముడు అంటే అరణ్యకాండ అని రాయండి. మారీచుని కంఠధ్వనిని రామునిదిగా భావించి సీత ఆందోళన చెందింది. అంటే జింకను పట్టుకోవడానికి వెళ్తాడు కదా రావణుడు. కాబట్టి అప్పుడు ఆ అరుపు విని రాముడు అనుకుంటుందన్నమాట. అదే కాబట్టి మీరు కనుక్కుంటారు ఎలాగైనా ఇదేది అరణ్యకాండ అని. తర్వాత మరొకసారి చెప్తాదే, మారీచుని కంఠధ్వనిని రామునిదిగా భావించి సీత ఆందోళన చెందింది అని వస్తే మీరు అరణ్యకాండ అని రాయండి. యతి రూపంలో వచ్చిన రావణుని ఆసనం మీద కూర్చోబెట్టి సముచితంగా అతిథి మర్యాదలు చేసింది సీత కదా. సన్యాసి రూపంలో వస్తాడు రావణుడు, అప్పుడు అతనికి మర్యాదలు చేస్తుంది సీత అని వస్తే అరణ్యకాండ అని రాయండి. రావణుడి కన్నులు నిప్పులు చెరుగుతున్నాయి. రావణుడి యొక్క కన్నులు నిప్పులు చెరుగుతున్నాయి అని వస్తే అరణ్యకాండ అని రాయండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రావణుడి యొక్క కన్నులు నిప్పులు చెరుగుతున్నాయి అని వస్తే అరణ్యకాండ. అప్పుడే నిద్రకు ఉపక్రమిస్తున్నటువంటి జటాయువుకు సీతాదేవి ఆర్తనాదాలు వినబడ్డాయి. జటాయు వచ్చింది కాబట్టి మీకు అరణ్యకాండ అని మీరు గెస్ చేస్తారు. రావణుడు సీతాదేవిని తీసుకొని ఆకాశ మార్గం పట్టాడు. రావణుడు సీతాదేవిని తీసుకొని ఆకాశ మార్గం పట్టాడని వస్తే వెంటనే మీరు అరణ్యకాండ అని రాయండి. అంటే అక్కడ సీతను అపహరించుకొని తీసుకొని వెళ్తున్నాడని వస్తుంది. కాబట్టి అదంతా జరిగింది ఎక్కడ? మనకు అరణ్యకాండలోనే. కాబట్టి మీరు ఈజీగా కనుక్కోగలరనమాట. తర్వాత పాయింట్ వచ్చేసి ఏమని అడగొచ్చు, ఇంకా చాలా అడగొచ్చు.
మళ్ళీ ఇంకా కొన్ని కూడా చెప్తాను మీకు. ధీనురాలైన సీత హీనుడైనటువంటి రావణుణ్ణి పరిపరి విధాల దూషించింది. అర్థమైందా? ఇప్పుడు అంటే సీతమ్మను ఎత్తుకొని వెళ్తున్నాడు. ఎత్తుకొని వెళ్ళేటప్పుడు సీతమ్మకు ఇష్టం లేదు కదా, కాబట్టి ఖచ్చితంగా అతన్ని రావణ్ణి దూషించుంటుంది. కాబట్టి ధీనురాలైనటువంటి సీతమ్మ హీనుడైనటువంటి రావణుణ్ణి పరిపరి విధాల దూషించింది అని వచ్చిందనుకోండి, మీరు అరణ్యకాండ అని రాయండి. తర్వాత ఉత్తరీయపు కొంగులో తన ఆభరణాలను కొన్నింటిని మూటగట్టి వారి మధ్య పడేటట్లు వదిలింది అని వచ్చినా కూడా మీరు అరణ్యకాండ అని రాయాలి. అర్థమవుతుందా? ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. అత్రి అనసూయలు దివ్యాభరణాలు ఇస్తారు. అది ఏది? అయోధ్యకాండ అవుతుంది. ఇక్కడ ఏమి, ఆమెను ఎత్తుకుని పోయేటప్పుడు ఆమె యొక్క జాడ తెలియాలి అనేసే ఆమె ఏం చేస్తుంది, ఉత్తరీయపు కొంగులో తన ఆభరణాలను కొన్నిటిని మూటగట్టి వారి మధ్య పడేటట్లు వదిలింది అని వచ్చిందనుకోండి, అంటే ఆభరణాలు పడవేయడం ఇక్కడ, ఇవ్వడము అయితే తీసుకోవడం అయితే అక్కడ. కాబట్టి అరణ్యకాండ అని పెట్టండి. రావణుడు సీతతో లంకకు చేరాడు. చూసారా? ఇది మీరు కన్ఫ్యూజ్ అవుతారు, చాలా జాగ్రత్తగా వినండి. రావణాసురుడు సీతతోని లంకకు చేరాడు అని వచ్చిందనుకోండి, ఇది కూడా అరణ్యకాండనే. అర్థమైందా? అంటే మనకు లంకకు చేరేంత వరకు కూడా అరణ్యకాండనే వస్తుంది. మారీచుడిని వధించి శ్రీరాముడు వెనుతిరిగాడు. మారీచుడిని వధించి శ్రీరాముడు వెనుతిరిగాడు. సీతమ్మ ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్తాడు కదా, మరి మారీచుడిని వధించేసి శ్రీరాముడు వెనుతిరిగాడు. మారీచుడు వచ్చినాడు కాబట్టి అరణ్యకాండ. రామలక్ష్మణులు దండకారణ్యం నుంచి క్రౌంచారణ్యానికి చేరుకున్నారు. రామలక్ష్మణులు దండకారణ్యం నుంచి క్రౌంచారణ్యానికి చేరుకున్నారు. అది కూడా అరణ్యమే కదా, దండకారణ్యము అరణ్యము రెండు వచ్చినా కూడా మీరు ఏది రాస్తారు? అరణ్యకాండ అని రాయండి. తర్వాత కబంధుడు సూచించిన మార్గంలో ప్రయాణిస్తూ పంపా సరస్సులో ఉన్న ప్రాంతానికి చేరారు రామలక్ష్మణులు. ఇది వచ్చినా కూడా అరణ్యకాండ అని రాయండి. అర్థమవుతుందా? కబంధుడు అనేటువంటి రాక్షసుడి పేరు వచ్చినా మీకు పంపా సరస్సులో ఉన్న ప్రాంతానికి చేరారని వచ్చినా కూడా అరణ్యకాండ అనే వస్తుంది. అక్కడి నుంచి ఋష్యమూక పర్వతానికి ప్రయాణమయ్యారు రామలక్ష్మణులు. అరణ్య పర్వం అనేది ఎక్కడ ఎండైపోతుంది? ఋష్యమూక పర్వతానికి ప్రయాణమయ్యారు రామలక్ష్మణులు. దారిలో పంపా సరోవరాన్ని దర్శించారు. ఈ చివరి లైన్ మెయిన్ గుర్తుపెట్టుకోవాలి మీరు. మనకి పంపా సరోవరము రమణీయంగా ఉంది, పరమ రమణీయంగా ఉంది అంటే మళ్ళీ కిష్కింధకాండ వస్తుంది. కాబట్టి పంపా సరోవరాన్ని దర్శించారు అని ఉంటేనే మీరు అరణ్యకాండ అని పెట్టాలి. తర్వాత రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతానికి ప్రయాణమయ్యారు అంటే మీరు అరణ్యకాండ అని రాయాలి. ఎప్పుడైనా సరే ఒక కాండ అనేది ఎండ్ అయిపోయేటప్పుడు చివరి లైన్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే అదే మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కాబట్టి బాగా జాగ్రత్తగా గమనించండి. ఋష్యమూక పర్వతానికి ప్రయాణమయ్యారు రామలక్ష్మణులు అని ఇస్తే అరణ్యకాండ అని రాయండి. ఋష్యమూక పర్వతము అరణ్యకాండ. పంపా సరోవరాన్ని దర్శించడము అది కూడా అరణ్యకాండ. ఎందుకు? పంపా సరోవరం దగ్గర మనకు శబరి ఉంది కదా, ఆ శబరిని కలుస్తారు, పళ్ళు తింటారు. కాబట్టి ఆ శబరి వచ్చిందంటే కూడా మీరు ఏం చేస్తారు? వృద్ధురాలు శబరి వచ్చినా కూడా అరణ్యకాండ అని రాయాలి. అర్థమైందా అండి? మరొకసారి నేను టూకీగా చెప్తాను. అరణ్యకాండను ఎలా గుర్తుపెడతారంటే శరభంగ మహర్షి, సుతీక్ష్ణ మహర్షి, అగస్త్య భ్రాత, అగస్త్య మహర్షి, శూర్పణఖ, మారీచుడు, విరాధుడు, కబంధుడు, శబరి, ఖరదూషణులు, కపట సన్యాసి రూపంలో రావణుడు సీతమ్మను అపహరించడము, సీతమ్మ రావణాసుని దూషించడము, తర్వాత జటాయు యొక్క రెక్కలు నరకడము, జటాయువుకు శ్రీరాముడు అంత్యక్రియలు చేయడము, శ్రీరాముడు మారీచుని వధించి తిరుగుముఖం పట్టడము, ఇవన్నీ కూడా వస్తాయి. తర్వాత పంపా నదిని దర్శించడం వస్తే అరణ్యకాండ అని రాయండి. ఋష్యముఖ పర్వతంని సందర్శించారు అంటే కూడా అరణ్యకాండ అని రాయండి. చాలా ఈజీగా కనుక్కోవచ్చు అరణ్యకాండని. మహర్షులు మునులు స్వాగతం పలకడము, లేదా ఇక్కడ లోకక్షేమం కోసం యజ్ఞయాగాలు జరుగుతున్నాయి. ఇంకొకటి విల్లును ఎక్కువ పెట్టారని ఉంది కదా ఇక్కడ,
ఆశ్రమ సముదాయాన్ని చూడగానే అల్లతాటిని ధనస్సు నుంచి వేరు చేశాడు శ్రీరాముడు. ఈ పదాలు ఇవన్నీ వాక్యాలు వస్తే మీరు అరణ్యకాండ అని పెట్టండి.